పచ్చి బొప్పాయి ముక్కల్ని పచ్చి బొప్పాయి పైన తోలు పీల్ చేసేసి లోపల గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలు చేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాను. మామూలుగా అయితే ఈ ముక్కల్ని కొంచెం చల్లారనిచ్చి చేత్తో పిండేసి ఇగురులాగా వేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నా మూడ్ మారిపోయింది. దీంట్లో ఈ ఉడికిన బొప్పాయి ముక్కల్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు, ఉడుకుతున్నాయి. ఇలా చక్కగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. చింతపండు పులుసు తీసి పెట్టాను, ఇది పోస్తున్నాను ఇందులో. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే అంటు పులుసులాగా ఉంటుంది. బొప్పాయి అంటు పులుసు కూర కొంచెం నోటికి బాగుంటుందని ఇలా చేసుకుంటున్నాను నేను. మూత పెట్టి